ఇక మిగతా విషయాలకు వస్తే తిరుమలలో 5 సంవత్సరాల పాపను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. అనంతపురం జిల్లా తుముచెర్లకు చెందిన మహాత్మా వరలక్ష్మి దంపతులు వారి కుమార్తె నవ్యశ్రీతో పాటు శనివారం దర్శనానికి వెళ్లారు. ఈ వేకువజామున దర్శనం పూర్తి కాగానే యాత్రికుల రెండో వసతి సముదాయంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పాపను ఎత్తుకెళ్లాడు. నవ్యశ్రీ తల్లిదండ్రులు నిద్రలేచి చూసేసరికి పాప కనిపించకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన భద్రతా సిబ్బంది వసతి సముదాయంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. ఉదయం 7:25 సమయంలో ముసుగులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి పాపను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. పాప ఆచూకీ తెలియక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తిరుమలలో 5 సంవత్సరాల పాపను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. అనంతపురం జిల్లా తుముచెర్లకు చెందిన మహాత్మా వరలక్ష్మి దంపతులు వారి కుమార్తె నవ్యశ్రీతో పాటు శనివారం దర్శనానికి వెళ్లారు. ఈ వేకువజామున దర్శనం పూర్తి కాగానే యాత్రికుల రెండో వసతి సముదాయంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పాపను ఎత్తుకెళ్లాడు. నవ్యశ్రీ తల్లిదండ్రులు నిద్రలేచి చూసేసరికి పాప కనిపించకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన భద్రతా సిబ్బంది వసతి సముదాయంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. ఉదయం 7:25 సమయంలో ముసుగులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి పాపను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. పాప ఆచూకీ తెలియక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చెప్పులు